పెద్దలందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబా ఫులే ఒక సామాజికవేత్త, ఒక సంఘకర్త. తన చిన్ననాడు ఒక పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న సందర్భంలో శూద్రుడమైన నీవు మాతో పాటు ఈక్వల్గా ఊరేగింపులో పాల్గొంటావా అని చెప్పి అవమానపరిచినప్పుడు తన చిన్ననాడే ఆలోచించి ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆలోచించి చదువు లేనందుకే కదా మాకు ఈ పరిస్థితి ఉంది, ఇంత వెట్టి చాకిరి ఉంది, ఇన్ని అవమానాలు ఉన్నాయి, చదువు చెప్పాలి, చదువు నేర్చుకోవాలని చెప్పి మహిళలు కూడా చదువుకోవద్దనే ఆంక్షలు ఉన్నప్పుడు చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని ఆమెకు కూడా చదువు చెప్పి టీచర్గా తయారు చేసి ఈ సమాజంలో చదువుతోనే మనకు గౌరవం దక్కుతుంది, ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం పైకి రాగలుగుతాం. ఉన్నత వర్గాలను తట్టుకోవాలంటే కేవలం రిజర్వేషన్ అని చెప్పి ఆనాడు మహాత్మా ఫులే ప్రారంభించింది. ఈరోజు ఒక ఫులే లేకుంటే ఈ దేశంలో ఇంకా వెట్టి చాకిరి అణిచిపోతూ ఉంటుండే. ఎందుకంటే ఫులే విధానాలకు అనుగుణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి ఆనాడు రాజ్యాంగం రాసిన అంతకుముందు ఫులే గారు ఎన్ని పోరాటాలు చేసినా మరి నేటి వరకు కూడా ఇంకా అదే విధంగా కొనసాగుతుంది ఈ దేశంలో. అడుగడుగున అణచివేత, అవమానం, అడుగడుగున ద్రోహం అనేవి జరుగుతూనే ఉన్నాయి. మేము ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో ఫులే విధానాలకు అనుగుణంగా మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద దాదాపు 350 గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యను చదువుకోవాలని, విదేశాల్లో చదువుకోవాలని చెప్పి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి మరి బీసీలకు కూడా రాజకీయంగా రిజర్వేషన్ ఉండాలని చెప్పి 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. మార్కెట్ యార్డ్లలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా మరి ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని అణచివేయడం, అవమానపరచడం, ఇబ్బందులు చేయడం, రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేయడం ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఈరోజు దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఈరోజు ఈ దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. బీసీలకు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకు మంత్రిత్వ శాఖ లేదు. అసలు ఈ జనాభా ఎంత ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి కులగణన చేస్తున్నారు. కుక్కలకు ఉంటుంది, నక్కలకు ఉంటుంది, పులులకు ఉంటుంది, కానీ ఈ జాతి ఎంతమంది ఉన్నారని మాత్రం లేదు. ఇన్ని పోరాటాల తర్వాత ఇప్పుడు జనగణన చేస్తూ ఉన్నారు. ఇన్ని పోరాటాల తర్వాత ఈరోజు మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఇచ్చినట్లే ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో 42% ఇస్తామని చెప్పి ఉన్న 22% కూడా మొత్తం కుదురు దక్కి, తుంగలో దక్కి, ఒక్కొక్క జిల్లాలో 0%, ఒక్కొక్క జిల్లాలో సర్పంచ్ లేరు, ఒక మండలాల్లో లేరు, వార్డు మెంబర్లు లేరు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు మోసం చేయడం జరుగుతూ ఉంది. అందరూ మోసమే, అన్నింట మోసమే. కనుక ఈరోజు మేల్కొనపోతే దేశం మొత్తం కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంది. జనాభా ప్రకారం అందరికీ న్యాయం దక్కాలని, గౌరవం ఉండాలని, ఓట్లు వేసేది మీరే, గెలిపించేది మీరే, ఈ సీట్లో కూర్చుని మీరే, కనుక మీకు కూడా దక్కాలే అన్నింట్లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది, చేతలకు లేదు. కనుక ఈరోజు ఫులే వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన మాట తప్పిన వాళ్ళను నిలదీయాలి, ఐక్యమత్యంతో ముందుకు పోవాలి. ఏ వర్గాలైతే అనగదక్కి 100 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకొని మనల్ని అవమానపరిచి అంటరాని వాళ్ళుగా చూసి ఇంత హింసించిండ్రో మరి మనం కూడా అదే కసితో భవిష్యత్ తరాలకు, భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్లకు బాగుపడేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. మనకిచ్చిన మాట తప్పిన వాళ్ళను నిలదీయాలి, 100% వెంటాడాలి. ఖచ్చితంగా మరి 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో మరి ఫులే వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఇచ్చిన తర్వాతనే ముందుకు పోవాలని చెప్పి మనం ముందుకు పోవాలి. ఫులే ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు కొనసాగాలని చెప్పని ఫులే జయంతి వర్ధంతి ఉత్సవాలను మరి మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కీర్తి పతాక స్థాయికి వెళ్ళే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా జరిగింది. కనుక ఐక్యమత్యంతో ముందుకు కొనసాగాలని చెప్పి మనసారా కోరుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే, జోహార్ జోహార్, జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే, జోహార్ జోహార్.